పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళే టైంకి కరెక్ట్‌గా పిల్లలు కడుపు నొప్పొస్తుంది అని ఏడవటం మనం చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం కదా! అవును. అదొక రెగ్యులర్ సీను ప్రతి ఇంట్లోనూ. అప్పటికే ఆఫీస్‌కి వెళ్లాలనే హడావుడిలో ఉన్న పేరెంట్స్‌కి విపరీతమైన కోపం వస్తుంది. ఇదంతా స్కూల్ ఎగ్గొట్టడానికి వేస్తున్న నాటకాలు. నాటకాలు, బద్ధకం అని కొట్టిపారేస్తుంటారు. ఎగ్జాక్ట్‌లీ. కోప్పడతాం, అరుస్తాం కూడా. కానీ ఒకవేళ నేను మీకొక షాకింగ్ నిజం చెబితే, అంటే ఆ పిల్లాడు నిజంగానే నొప్పి ఫీలవుతున్నాడు అని వాళ్ళ బుర్ర లోపల ఉన్న ఏదో భయాన్ని బయటకు చెప్పలేక, ఆ భయమే భౌతికంగా కడుపు నొప్పిగా మారిపోతుందని చెబితే? అది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సైంటిఫిక్గా అదే నిజం. కంటికి కనిపించే ఆ సాధారణ ప్రవర్తన వెనుక వాళ్ల మెదడులో జరిగే ఒక పెద్ద భావోద్వేగాల పోరాటమే ఉంటుంది. వావ్! ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సరిగ్గా ఈ అంశాలని చాలా డీప్గా పరిశీలించబోతున్నాం. దీనికోసం మనం చైల్డ్ సైకాలజీ అండ్ సైకాట్రీ లాంటి ప్రామాణిక పుస్తకాల్లోని రీసెర్చ్ని బేస్ చేసుకుంటున్నాం. అవును. అలాగే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న మోడర్న్ పేరెంటింగ్ కంటెంట్లోని వ్యూహాలను కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. మన మిషన్ ఏంటంటే, కేవలం పాత పద్ధతులను గుడ్డిగా ఫాలో అవ్వకుండా, అసలు పిల్లల బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ ఎమోషన్స్ని మనం ఎలా డీకోడ్ చెయ్యాలి అనేది సైన్స్ పరంగా అర్థం చేసుకోవడం. నిజమే. బయటకి కనిపించే ఆ అల్లరి లేదా మొండితనమనేది ఒక చిన్న లక్షణం మాత్రమే కదా, దాని వెనుకున్న మెకానిజం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. సో అసలు ఈ సమస్యలు ఎక్కడ మొదలవుతాయి, పునాది ఎక్కడ పడుతుంది, పసిప్రాయంలోనే మన సంస్కృతి అంటే మనం పెరిగే కల్చర్ పిల్లల మెదడును ఎలా మారుస్తుందనే దగ్గరించి మొదలు పెడదాం. తప్పకుండా. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లల ఎదుగుదల అంటే కేవలం వాళ్లు తినే ఫుడ్డు లేదా వాళ్లకొచ్చే జీన్స్ మీదే ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. అవును. పుట్టగానే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా ముందే ఫిక్స్ అయిపోతుందని అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అదొక చాలా సాధారణమైన అపోహ. సైకాలజీలో దీన్ని ఎకోకల్చరల్ పాత్వేస్ అనే కాన్సెప్ట్తో వివరిస్తారు. అంటే మెదడు ఎదుగుదల అనేది దానంతట అదే ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ కాదు. ఒక నిమిషం, ఇక్కడ నాకొక చిన్న డౌట్. సంస్కృతి మెదడును భౌతికంగా మార్చడమేంటి? అంటే పుట్టగానే పసిబిడ్డ ఒక తెల్ల కాగితంలా ఉంటాడా? తెల్ల కాగితమని పూర్తిగా చెప్పలేము కానీ వాళ్ల మెదడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. శిశువు పుట్టినప్పుడు నుండి వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ల సంస్కృతి, వాళ్ల బ్రెయిన్లోని న్యూరల్ నెట్వర్క్స్ని భౌతికంగా మారుస్తాయి. కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం చుట్టూ ఉండి ఏం నేర్పిస్తే ఆ బ్రెయిన్ అలా వైరింగ్ అయిపోతుందనా? అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి మ్యూచువల్ రెగ్యులేషన్ మోడల్ లేదా ఎంఆర్ఎం గురించి తెలుసుకోవాలి. ఒక పసిబిడ్డకు ఆ బిడ్డను పెంచేవాళ్లకు మధ్య నిరంతరం ఒక ఇమోషనల్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. అంటే తల్లి నవ్వుతే బిడ్డ నవ్వడం లాంటివంటారా? కరెక్ట్. తల్లి నవ్వుతే బిడ్డ నవ్వడం, బిడ్డ ఏడుస్తుంటే తల్లి గొంతులో ఒక రకమైన కంగారు లేదా ఓదార్పు రావడం. ఇదంతా ఒక డైనమిక్ ప్రాసెస్. ఈ ప్రతిస్పందనలెలా ఉండాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలి అనేది మన కల్చర్ డిసైడ్ చేస్తుంది. ఓహో! అంటే ఆ రియాక్షన్స్ని బట్టే బిడ్డ మెదడులో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలా లేదా రిలాక్స్ అవ్వాలా అనేది డిసైడ్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీరు కరెక్ట్గా క్యాచ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగే ఈ కనెక్షన్ ఒక సింక్రొనైజ్డ్ డాన్స్ లాంటిదనుకోవచ్చా? ఇద్దరూ ఒకే రిథంలో వెళ్ళాలి. చాలా మంచి ఎగ్జాంపుల్. అవును, అదొక డాన్స్ లాంటిదే. మరి ఒకవేళ పేరెంట్ ఏదైనా ఆఫీస్ స్ట్రెస్లో ఉండి ఆ డాన్స్లో ఒక స్టెప్ తప్పితే, అంటే పిల్లాడు ఏడుస్తున్నప్పుడు సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే ఆ ఇంపాక్ట్ పిల్లాడి బ్రెయిన్ మీద పడుతుందంటారా? 100% పడుతుంది. ఆ డాన్స్లో ఎప్పుడైతే రిథం తప్పుతుందో పసిబిడ్డ నరాల వ్యవస్థ వెంటనే అలర్ట్ అయిపోయి విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. అందుకే ఈ బంధాన్ని స్ట్రాంగ్గా ఉంచడానికి మన కల్చర్లోనే కొన్ని అద్భుతమైన టూల్స్ ఉన్నాయి. అంటే మనం ఇంట్లో క్యాజువల్గా మాట్లాడుకునే విధానం లాంటివా? ఉదాహరణకు మనం సరదాగా పలకరించుకోవడమో లేదా ఏముందిలే అంటూ చిన్న చిన్న విషయాలను లైట్గా తీసుకోవడం చేస్తుంటాం. అవును, అవే. ఇలాంటి సాధారణ పదాలు వాడటం వల్ల ఆ ఫార్మల్ వాతావరణం పోయి ఆ డాన్స్ మరింత స్మూత్గా సాగుతుంది. ఆ ఎమోషనల్ బాండ్ బలపడుతుంది. వావ్! అంటే మన క్యాజువల్ మాటలకే ఇంత పవరుందన్నమాట. ఖచ్చితంగా. ఆ న్యాచురల్ ఇంటరాక్షన్స్ వల్ల బిడ్డకు నేను సేఫ్గా ఉన్నాను అనే సిగ్నల్ మెదడుకి వెళుతుంది. 0-3 అనే గ్లోబల్ ఆర్గనైజేషన్ కూడా ఇదే చెప్తుంది. శిశువుల మానసిక ఆరోగ్యమంటే కేవలం వాళ్లకు ఎటువంటి జబ్బులు లేకపోవడం కాదు. మరేంటి, ఎదుగుదల, నేర్చుకోవడం వీటితో పాటు ఇంకేమైనా ఉందా? అవును. చుట్టూ ఉన్నవాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవడం.
ఈ మూడు కరెక్ట్గా జరిగినప్పుడే మెంటల్ హెల్త్ బాగున్నట్లు. చాలా క్లియర్గా చెప్పారు. కల్చర్ అనేది బ్రెయిన్ని వైర్ చేస్తుందనే పాయింట్ అద్భుతంగా ఉంది. అయితే ఈ పసిప్రాయం దాటిన తర్వాత, అంటే ఆ డాన్స్లో కొంచెం స్పీడ్ పెరిగాక పిల్లలు స్కూల్కి వెళ్లడం మొదలు పెడతారు కదా, అవును, సడన్గా ఒక 30 మంది వేవ్రే పిల్లలతో కలిసి ఉంటారు. అసలు సవాళ్లు అక్కడే మొదలవుతాయి. అప్పుడు ఈ డాన్స్ కంటిన్యూ అవుతుందా? ఇది చాలా కీలకమైన మలుపు. సాధారణంగా 7 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సును సైకాలజీలో మిడిల్ చైల్డ్హుడ్ అంటారు. కొందరు దీన్ని మర్చిపోయిన వయస్సు అని కూడా అంటారు. మర్చిపోయిన వయసు ఆ, అంటే ఎందుకలా అంటారు? ఎందుకంటే ఒక పక్క ముద్దుగా మాట్లాడే పసిపిల్లల మీద పేరెంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, లేదా టీనేజ్లో వచ్చే పెద్ద పెద్ద హార్మోనల్ మార్పుల వల్ల కౌమార దశలో ఉన్న పిల్లల మీద దృష్టి పెడతారు. కరెక్ట్. ఈ మధ్యలో ఉన్న 7 నుంచి 13 ఏళ్ల పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ వయసులోనే సోషల్ కాగ్నిషన్ అంటే సామాజిక అవగాహన విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. సోషల్ కాగ్నిషన్ అంటే సమాజంలో ఎలా మెలగాలి, ఎదుటివారి ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనేది వాళ్ళు ఈ వయస్సులోనే ప్రాసెస్ చేయడం మొదలు పెడతారన్నమాట. కరెక్ట్. సొసైటీ గురించి వాళ్లకంటూ ఒక అవగాహన ఏర్పడేది ఇక్కడే. కానీ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం అడుగుతాను. ఈ వయస్సులో పిల్లలు తప్పు చేస్తే ఎలా సరిదిద్దాలి? పాతకాలంలో అయితే కొట్టేవాళ్లు, తిట్టేవాళ్లు. అవును, అది అప్పటి విధానం. కానీ ఇప్పుడున్న మోడర్న్ సోషల్ మీడియా పేరెంటింగ్ కంటెంట్ అంతా పిల్లల్ని కొట్టకండి, వాళ్లతో కూర్చొని మాట్లాడండి అని చెబుతోంది కదా. నిజమే, చాలామంది ఎక్స్పర్ట్స్ ఇదే సలహా ఇస్తున్నారు. కానీ ఒక షాపింగ్ మాల్లో ఒక పిల్లాడు బొమ్మ కావాలని కిందపడి దొర్లుతూ గోల చేస్తుంటే అక్కడ కూర్చొని ప్రాబ్లం సాల్వింగ్ కన్వర్జేషన్ చేయడం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ఇది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికి బాగుంటుందేమో కదా. చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇక్కడే చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కాన్వర్జేషన్స్ అంటే పిల్లాడు ఎమోషనల్గా పీక్లో ఉన్నప్పుడు, అరుస్తున్నప్పుడు వాడితో తర్కించడం కాదు. ఓహో, అంటే ఆ మూమెంట్లో వాళ్ళకు క్లాస్ పీకకూడదంటారా? అస్సలు కూడదు. బ్రెయిన్లోని అమిగ్డాలా అనే ఎమోషనల్ సెంటర్ హైజాక్ అయినప్పుడు లాజికల్గా ఆలోచించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పని చెయ్యదు. అంటే వాళ్ళకి మనం చెప్పేది అసలు బుర్రలోకి ఎక్కదనమాట. కరెక్ట్. కాబట్టి మాల్లో అరుస్తున్నప్పుడు ముందు వాళ్లను ప్రశాంతపరచాలి, లేదా ఆ సిచ్యువేషన్ నుండి బయటకు తీసుకురావాలి. ఆ తుఫాను ఆగిపోయాక, ఇంటికొచ్చాక ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంభాషణ జరగాలి. అక్కడ ఎందుకు అలా ప్రవర్తించావు, నీకేమనిపించింది అని అడగాలన్నమాట. అవును. ఇలా విశ్లేషించడం వల్ల వాళ్లకు తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తెలుస్తుంది. దీనివల్ల ముఖ్యంగా భవిష్యత్తులో పిల్లల్లో రెసిలియన్స్ డెవలప్ అవుతుంది. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన తగ్గేదే లే అనే డైలాగ్ గుర్తొస్తోంది. అవును, అదొక మంచి కల్చరల్ ఎగ్జాంపుల్. మరి పిల్లల్లో ఈ తగ్గేదే లే అనే మొండి ధైర్యాన్ని పాజిటివ్గా ఎలా నిర్మించాలి? అది కేవలం నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని మనం మాటలు చెప్తే వచ్చేస్తుందా? వాళ్ల బుర్రలో ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఈ తగ్గేదే లే అనే ధైర్యం లేదా రెసిలియన్స్ అనేది గాలిలోంచి రాదు. మనం సైకాలజీ పరంగా చూస్తే దీనికోసం సోషల్ కన్వే మోడల్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. సోషల్ కన్వే మోడల్ అంటే రెసిలియన్స్ అనేది ఒక పిల్లాడు ఏదో ఒక గదిలో కూర్చుని ఒంటరిగా సాధించేది కాదు. అది ఒక నెట్వర్క్ వల్ల వస్తుంది. కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులు వీరందరి పరస్పర మద్దతుంటేనే ఆ ధైర్యం వస్తుంది. ఓహో, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలన్నమాట. అవును. ఇక్కడ పేరెంట్స్ చేయాల్సిన అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే పిల్లల్లో ఎప్పుడూ లోపాలను వెతకడం మానేయాలి. దీన్నే డెఫిసిట్స్ పర్స్పెక్టివ్ అంటారు. దానికి బదులుగా వాళ్లలో ఉన్న బలాలను ప్రోత్సహించాలి. దీన్నే స్ట్రెంగ్త్స్ బేస్డ్ ఓరియంటేషన్ అంటారు కదా. దీన్ని ఒక ఉదాహరణతో చెప్పగలరా? స్ట్రెంగ్త్స్ బేస్డ్ అంటే ఏంటి? తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడికి మ్యాథ్స్ అస్సలు రావడం లేదు, కానీ డ్రాయింగ్ అద్భుతంగా వేస్తాడనుకుందాం. డెఫిసిట్స్ పర్స్పెక్టివ్లో ఉన్న పేరెంట్ ఏం చేస్తారంటే, నువ్వు మ్యాథ్స్లో ఎప్పుడూ 0, నీకు బుర్ర లేదు అని ఆ రాణిదానిమీదే రోజూ తిడతారు. కరెక్ట్. మనం రెగ్యులర్గా చూసేది ఇదే కదా. దీనివల్ల ఆ పిల్లాడికి తన మీద తనకే నమ్మకం పోతుంది. ఎగ్జాక్ట్లీ. అదే స్ట్రెంగ్త్స్ బేస్డ్ ఓరియంటేషన్లో అయితే నువ్వు డ్రాయింగ్ ఎంత డీటెయిల్డ్గా వేస్తావో ఆ ఫోకస్, ఆ శ్రద్ధ నీలో చాలా బలంగా ఉన్నాయి. అదే ఫోకస్ని మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో వాడితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా అని చెప్పడం. వావ్, ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రాబ్లంని పాయింట్అవుట్ చేస్తూనే వాళ్ల స్ట్రెంగ్త్ని వాడి దాన్ని దాటించడం. అవును, వాళ్ల బలాన్ని ముందు పెట్టి దాని ద్వారా సమస్యను పరిష్కరించేలా చేయటం.
కానీ ఒకవేళ మనం ఇలాంటి సపోర్ట్ నెట్వర్క్ ఇవ్వలేకపోయినా లేదా పిల్లలు తమకు స్కూల్లో లేదా బయట ఎదురవుతున్న సమస్యలను మనతో సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినా ఏం జరుగుతుంది? ఆ ఎమోషన్స్ లోపలే ఉండిపోతే? ఇక్కడే మనమిందాక షో స్టార్టింగ్లో మాట్లాడుకున్న పాయింట్ వస్తుంది. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యలేని ఆ ఆందోళన వారి శరీరంలో భౌతిక అనారోగ్య లక్షణాలుగా బయటపడుతుంది. మ్మ్. కడుపు నొప్పిలాగానా? అవును. ఇదే ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం. వైద్య పరిభాషలో దీన్ని సోమటైజేషన్ అంటారు. మానసిక ఆందోళన శారీరక నొప్పులుగా మారటం. ఇది వినడానికే కొంచెం భయంగా ఉంది. అంటే ఆ, మనసులో ఉన్న బాధ లేదా భయం నిజంగానే శరీరానికి ఒక జబ్బులా, ఒక నొప్పిలా మారుతుందానా? అసలు ఆ మెకానిజం ఎలా పనిచేస్తుంది? పిల్లాడు ఏదైనా భయపెట్టే సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు, అంటే ఉదాహరణకు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందనో లేదా స్కూల్లో ఎవరైనా బులీ చేస్తున్నారనో, వాళ్ళకి లోపల భయం మొదలవుతుంది. అవును, అప్పుడు వాళ్ల బ్రెయిన్లోని హైపోథాలమస్ ఆటోమేటిక్గా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుంది. అప్పుడు శరీరంలోకి కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ భారీగా రిలీజ్ అవుతాయి. ఓహో, ఆ హార్మోన్స్ వల్ల నొప్పి వస్తుందా? అవును, ఈ హార్మోన్స్ నేరుగా కడుపులోని జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే అది నిజమైన కడుపునొప్పి లేదా నిజమైన తలనొప్పిలాగా వస్తుంది. అంతే తప్ప వాళ్ళు కావాలని యాక్టింగ్ చేయడం లేదు. మనం ఎవరైనా కిందపడి రక్తమొస్తే వెంటనే కంగారు పడిపోయి పరిగెత్తికెళ్ళి మందు రాస్తాం. కాని కంటికి కనిపించని ఈ మానసిక ఒత్తిడి కడుపునొప్పిగా మారినప్పుడు దాన్ని చాలా ఈజీగా కొట్టిపారేస్తాం. నిజమే, చాలామంది పేరెంట్స్ చేసే తప్పిదే. అయితే నాదొక డౌట్ అండి. పిల్లలు నిజంగానే ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ లాంటిది జరిగి నొప్పి అంటున్నారా? లేక మీరు చెప్పిన ఈ సోమటైజేషన్ వల్ల భయం వల్ల ఆ నొప్పొస్తుందా అనేది ఒక పేరెంట్ ఎలా గుర్తించాలి? దానికేమైనా ప్యాటర్న్స్ ఉంటాయా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇవి ఫంక్షనల్ సోమాటిక్ సిమ్టమ్స్ అని ఎలా గుర్తించొచ్చు అంటే, దీనికొక ప్యాటర్న్ ఉంటుంది. ఆ నొప్పి ఎప్పుడొస్తోంది? సండే రోజు లేదా హాలిడేస్లో ఈ కడుపు నొప్పి వస్తోందా? ఆ, అంటే కేవలం స్కూల్కి వెళ్లే ముందే వస్తోందా అని గమనించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఇంపైర్మెంట్. అంటే మాటలు సరిగా రాని పిల్లలు లేదా ఏడీహెచ్డీ లాంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ సోమటైజేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తమ లోపల ఉన్న గందరగోళాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు బ్రెయిను ఈ నొప్పిని ఒక అలారంలాగా వాడుకుంటుందన్నమాట. నాకీరోజు స్కూల్లో ఆ టీచర్ అంటే భయంగా ఉంది అని చెప్పే పదజాలం వాళ్ళకి రానప్పుడు ఆ ఒత్తిడి కాస్త కడుపు నొప్పిన మారిపోతుంది. అవును, బ్రెయిన్ చేసే ఒక అడాప్టేషన్ ఇది. ఒకవేళ పేరెంట్స్ ఇది తెలుసుకోకుండా ఊరికే నాటకాలాడకు వెళ్ళు అని గట్టిగా అరిచి పంపిస్తే ఏమవుతుంది? అలా కొట్టిపారేయడం వల్ల పిల్లల్లో ఒంటరిదనం విపరీతంగా పెరుగుతుంది. నా బాధ ఎవరికీ అర్థం కావట్లేదు, నా శరీరం నాకు సహకరించట్లేదు అనే ఫీలింగ్ వాళ్ల నరాల వ్యవస్థను మరింత పానిక్ మోడ్లోకి నెట్టేస్తుంది. దానివల్ల నొప్పి మరింత ఎక్కువ అవుతుంది కదా? కరెక్ట్. ఆ ఆందోళన శాశ్వతంగా వాళ్ల క్యారెక్టర్లో భాగమైపోయే ప్రమాదముంది. అందుకే పేరెంట్స్కి అబ్జర్వేషన్ మరియు ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. అర్థమవుతుంది. సమస్య ఎక్కడుందో, ఆ మెకానిజం ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా పిక్చర్ కళ్ల ముందు కనిపించింది. కానీ ఇలాంటి మానసిక ఆందోళనలను గుర్తించడం ఒక ఎత్తు అయితే, వాటిని సరైన పద్ధతిలో ఎలా సాల్వ్ చేయాలి అన్నది నెక్స్ట్ స్టెప్ కదా? అవును, ట్రీట్మెంట్ లేదా ఇంటర్వెన్షన్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కేవలం కడుపు నొప్పికి మందు బిళ్ళేస్తే అసలు సమస్య పోదు కదా. ఇక్కడే థెరపీలు లేదా కొత్త పేరెంటింగ్ టెక్నిక్స్ వాడతారంటుంటా. అవును, ఒకసారి సమస్య మూలాలను అంటే ఆ భయాన్ని గుర్తించాక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లాంటివి అద్భుతంగా పనిచేస్తాయి. దీన్నే సీబీటీ అంటారు. ఈ సీబీటీ అసలు ఉద్దేశమేంటి? ఏంటంటే మన ఆలోచనలే మన భావోద్వేగాలను మరియు ప్రవర్తనను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఆ నెగటివ్ ఆలోచనలను ఐడెంటిఫై చేసి వాటిని మార్చడం. ఓహో, అంటే ఉదాహరణకు నేను దేనికి పనికిరాను అని లోపల ఫీలవుతున్న పిల్లాడికి పాజిటివ్ సెల్ఫ్ టాక్ నేర్పించడం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఇది కొంచెం కష్టమే, కానీ నేను గతంలో కూడా ఇలాంటి కష్టమైన పనులు చేశాను, నేనిది చెయ్యగలను అని వాళ్లకి వాళ్లే చెప్పుకునేలా బ్రెయిన్ని రీవైర్ చేస్తారు. వావ్! అంటే వాళ్ల బ్రెయిన్కి వాళ్లే కొత్త కోడింగ్ రాసుకునేలా ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. కానీ ఇది వినడానికి బావుంది. ఇదంటే బయట థెరపిస్ట్ చూసుకుంటాడు. మరి ఇంట్లో పేరెంట్స్ ఏం చేయాలి? మన రోలేంటి ఇందులో? పేరెంట్స్దే అసలైన రోల్ అండి. సోషల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా పేరెంట్స్ కమ్యూనికేషన్ స్టైల్ని మారుస్తారు. ఉదాహరణకు, పిల్లలతో ఆడుకునేటప్పుడు చాలామంది పేరెంట్స్ తెలియకుండానే కమాండ్స్ ఇస్తుంటారు.
అవును కదా. ఆ కార్ అక్కడ పెట్టు, ఆ కలర్ కాదు ఈ కలర్ వెయ్యి అని డామినేట్ చేస్తుంటారు. కరెక్ట్. దీనివల్ల పిల్లాడికి తన డెసిషన్ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. దానికి బదులు పిల్లల ఆటను ఫాలో అవ్వమని సైకాలజిస్టులు చెబుతారు. అంటే వాళ్ళు ఆడుతుంటే దానికి ఒక కామెంటేటర్ లాగా ఎంకరేజ్ చేయాలి తప్ప మనం కంట్రోల్ చేయకూడదు. అవును. అలాగే పనులు చెప్పేటప్పుడు నెగటివ్గా అలా చెయ్యొద్దు అని కాకుండా పాజిటివ్గా ఇది చెయ్యి అని నిర్దిష్టంగా చెప్పాలి. మ్మ్. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను దీన్నే. వెన్ దెన్ కమాండ్స్ అంటారు కదా. అవును, కరెక్ట్గా చెప్పారు. అంటే నువ్వు హోంవర్క్ చేయకపోతే ఈరోజు టీవీ కట్, ఫోన్ లాగేసుకుంటాను అని బెదిరిస్తే వాళ్ళల్లో ఆందోళన పెరుగుతుంది. దానికి బదులు నువ్వు ఈ హోంవర్క్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనం కలిసి కూర్చుని నీ ఫేవరెట్ కార్టూన్ చూద్దాం అని చెప్పడం. పని అదే జరుగుతోంది, కానీ అడిగే విధానం మారింది. కరెక్ట్. మీరు చెప్పిన ఈ విధానం వల్ల ఇంట్లో వాతావరణం మారుతుంది. సిస్టమిక్ అండ్ ఫ్యామిలీ అప్రోచెస్ చెప్పేది కూడా ఇదే. సమస్యను ఎప్పుడో ఒక పిల్లాడి బుర్రలో ఉన్న లోపంగా చూడకూడదు. అంటే ఆ మొత్తం ఫ్యామిలీ కమ్యూనికేషన్ సిస్టంలో వచ్చిన చిన్న గ్యాప్గా చూడాలి. అందరూ కలిసి దాన్ని మార్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీ అంతా ఒక యూనిట్గా పనిచేయాలి. ఇదంతా వింటుంటే సైకాలజీలో వాడే నెరేటివ్ థెరపీ గుర్తొస్తోంది. అందులో ఎక్స్టర్నలైజింగ్ కన్వర్జేషన్స్ అని ఒకటుంటుంది. నాకది చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. అవును, అది చాలా అద్భుతమైన టెక్నిక్. అంటే ఒక పిల్లాడు భయపడుతుంటే నువ్వు పిరికివాడివి అని వాడికొక లేబుల్ వేసే బదులు ఆ భయాన్ని ఒక మూడో వ్యక్తిలా లేదా ఒక రాక్షసుడిలా ఊహించుకోమంటారు. కరెక్ట్. దాన్ని పర్సనలైజ్ చెయ్యకుండా బయటపెట్టడం. అవును, చూడు, ఈ భయమనే రాక్షసుడు నీ బుర్రలోకి వచ్చి ఇలాంటి నెగటివ్ ఆలోచనలు పెడుతున్నాడు కదా, వాడు నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. మరి ఆ రాక్షసుణ్ణి మనం ఇద్దరం కలిసి టీంలాగా ఎలా తరిమేద్దాం అని పిల్లాడితో టీమప్ అవ్వడం, ఇది భలే ఉందే. భయాన్ని పిల్లాడి ఐడెంటిటీ నుంచి విడదీసి చూడటం. ఇది చాలా బ్రిలియంట్ ఎగ్జాంపుల్. ఈ విధానం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో తెలుసా? ఇది పిల్లల్లో అపరాధ భావాన్ని అంటే గిల్ట్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఓహో, నేను చెడ్డవాడిని కాబట్టే నాకిలా కడుపు నొప్పొస్తోంది, నేను వేస్ట్ అనుకునే స్థాయి నుంచి బయటపడతారన్నమాట. అవును, ఇది బయటనుంచి వచ్చిన ఒక సమస్య, దీన్ని నేను ఫైట్ చేసి జయించగలను అనే నమ్మకం వాళ్లలో కలుగుతుంది. తమ మానసిక సమస్యను తామే స్వయంగా ఎదుర్కొనే శక్తి. దీన్నే మనం సైకలాజికల్గా సెల్ఫ్ ఎఫికసీ అంటాం. వావ్, సెల్ఫ్ ఎఫికసీ! ఇది వాళ్లలో చాలా బలంగా నాటుకుంటుంది గదా. ఖచ్చితంగా. ఆ పిల్లాడికి పేరెంట్స్ సపోర్ట్తో పాటు తనపై తనకే ఒక భరోసా ఏర్పడుతుంది. అంటే వాళ్ల మైండ్ వాళ్ల కంట్రోల్లోకి వస్తుందన్నమాట. వావ్! మనం ఎక్కడ్నుంచి మొదలుపెట్టి ఎక్కడికొచ్చాం? ఒకసారి మొత్తం కరెక్ట్ చేసి చూసుకుంటే, పసిపిల్లల వయసులో మన కల్చర్ ఆధారంగా ఏర్పడే ఆ సింక్రనైజ్డ్ డాన్స్ దగ్గరనుంచి మొదలుపెట్టాం. అవును. ఆ తరువాత మర్చిపోయిన వయసుగా పిలిచే 7 నుంచి 13 ఏళ్ల మధ్య జరిగే సోషల్ డెవలప్మెంట్, అక్కడ ఎదురయ్యే సవాళ్లను ప్రాబ్లమ్ సాల్వింగ్ కన్వర్జేషన్స్తో ఎలా డీల్ చేయాలి అని చూసాం. కరెక్ట్. అలాగే ఎమోషన్స్ని మేనేజ్ చేయడం కూడా. ముఖ్యంగా చెప్పలేని ఆందోళన, భౌతికంగా కడుపునొప్పిగా మారే సొమటైజేషన్ కాన్సెప్ట్, దాని వెనుకున్న బ్రెయిన్ గట్ కనెక్షన్ గురించి తెలుసుకున్నాం. చివరగా పిల్లలకు పాజిటివ్ సెల్ఫ్ టాక్ నేర్పే సీబీటీ విధానాలు, వాళ్ల భయాన్ని ఒక రాక్షసుడిగా ఊహించి వాళ్లతో టీమప్ అయ్యే నరేటివ్ థెరపీల వరకు ప్రతీది నిజంగా కళ్ళు తెరిపించేలా ఉంది. అవును, ఇవి కేవలం పుస్తకాల్లో రాసుకునే థీరీలు కాదు. ఈ చిన్న చిన్న మార్పులను మనం రోజువారీ జీవితంలో అప్లై చేస్తే పిల్లల ఇమోషనల్ డెవలప్మెంట్లో, వాళ్ల ఫ్యూచర్లో ఒక పెనుమార్పు వస్తుంది. నిజమే, వాళ్ళు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేంత స్ట్రాంగ్గా తయారవుతారు. అదన్నమాట అసలు పాయింట్. మనం సాధారణంగా బయట మనకు తెలిసిన వాళ్లతో థ్యాంక్స్ అక్కా, సరే అన్నా, ఏముందిలే అని వాడుకునే క్యాజువల్ పదాలు ఆటోమేటిక్గా మన మధ్య బంధాన్ని ఎలాగైతే బలపరుస్తాయో, ఇంట్లో మన పిల్లలతో మన కమ్యూనికేషన్ కూడా అంతే న్యాచురల్గా, సపోర్టివ్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా చెప్పారు. ఈ సమాచారం వల్ల మనం కేవలం పుస్తకాల్లోని సైన్స్ని తెలుసుకోవడమే కాదు, రేపటి తరానికి మన కల్చరల్ వాల్యూస్ పంచుతూనే వారి మానసిక ఎదుగుదలకు ఎలా తోడ్పడాలో స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రతి మాట, మన ప్రతి యాక్షన్ వాళ్ల మెదడు నిర్మాణానికి వాడే ఒక ఇటుక లాంటిది. అబ్సల్యూట్లీ. ఇక్కడే ఇదంతా విన్న తర్వాత మనందరం ఆలోచించాల్సిన ఇంకో ఆసక్తికరమైన, లోతైన విషయం ఒకటుంది. ఏంటది? సోషల్ మీడియాలో అయ్యో పాపం, తగ్గేదేలే లాంటి మన తెలుగు పదాలు, కల్చరల్ ఇడియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అంతగా కనెక్ట్ చేస్తున్నాయంటే దాని అర్థం
ఆ పదాలకు అవి క్రియేట్ చేసే ఎమోషన్స్కి ఒక అద్భుతమైన శక్తి ఉందని కదా. 100% మరి అలాంటప్పుడు మన ఇంట్లో, మన దైనందిన జీవితంలో మనం వాడే సాధారణ మాటలు, మనం తరచుగా ఉపయోగించే పదజాలం మన పిల్లల మెదడును భవిష్యత్లో శాశ్వతమైన ఆందోళన వైపు నడిపిస్తాయా? లేక తిరుగులేని ధైర్యం వైపు, రెసిలియన్స్ వైపు నడిపిస్తాయా? ఇది నిజంగా ప్రతి పేరెంట్ నిరంతరం తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయం కదా. ఆలోచించండి.